యూనియన్ క్యాబినెట్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అని చెప్పి 1,00,00,000 కార్పస్ ని పక్కన పెట్టింది. ఈ 1,00,00,000 కార్పస్ ప్రైవేట్ సెక్టార్స్ లో ఎవరైతే రీసెర్చ్ కని చెప్పి లేకపోతే ఎకనామిక్ సెక్యూరిటీ కని చెప్పి అదే విధంగా సన్ రైజ్ డొమైన్స్ ఉంటాయి కదా వాటి మీద వర్కౌట్ చేస్తుంటే గనక వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఊరికే ఇవ్వటం కాదు, ఇది లోన్ కింద ఇస్తారు. కాకపోతే 50 years ఇంట్రెస్ట్ ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఆ సెక్టార్స్ లో ఎవరైతే వర్కౌట్ చేస్తున్నారో వాటికి మెయిన్ గా గోల్ ఏంటంటే భారతదేశం ఇండిజినస్ టెక్నాలజీస్ క్రియేట్ చేయాలి, భారతదేశం అనేది ఆత్మనిర్భర్ భారత్ అవ్వాలి అని చెప్పి వీళ్ళ ఉద్దేశం. అయితే సన్ రైజ్ డొమైన్స్ ఉంటాయి కదా, లైక్ ఎనర్జీ సెక్యూరిటీ, డీప్ టెక్, క్లైమేట్ యాక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ అండ్ డిజిటల్ ఎకానమీ, ఇవి సన్ రైజ్ డొమైన్స్ అనమాట. వీటిలో ఏవైనా కంపెనీలు ఉంటే గనక అవన్నీ అప్లై చేసుకోవచ్చు ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్ ఇన్నోవేషన్ ఈ సెక్టార్స్ లో. ఈ స్కీమ్ అనేది మెయిన్ గా ఈ ప్రాజెక్ట్స్ ని ఎక్కువ ఫండ్ చేస్తుంది విచ్ హ్యావ్ హయ్యర్ టిఎల్ఆర్స్, అంటే టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ ఎక్కువ. దేనికైతే ఏ ప్రాజెక్ట్స్ కి అయితే ఉందో రెడీగా ఉండడానికి, అంటే ఇప్పుడే స్టార్ట్ చేయడం అని కాకుండా టెక్నాలజీ రెడీనెస్ ఏదైతే రెడీగా ఉంటుందో వాటికి ఎక్కువ హైయర్ ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ ఇనిషియేటివ్ లో డెడికేటెడ్ గా డీప్ టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా పార్ట్ అవ్వబోతుంది. సో దట్ ఇది ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేది పబ్లిక్ వస్తే కనుక వీ కెన్ బై దోస్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. సో దట్ డైరెక్ట్ గా మనం పార్ట్ అవ్వకపోయినా మనము ఆ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ని కొన్ని మనం స్టాక్స్ గనక కొనుక్కుంటే గనక ఆ ఈటీఎఫ్ లో గనక మనం తీసుకుంటే వీ కెన్ ఆల్సో డ్రైవ్ అలాంగ్ విత్ దట్. మనం కూడా వాటితో పాటు ఎదగచ్చు అనమాట. సో దట్ మనము కొనుక్కోవచ్చు కదా, అవి కూడా ఎదుగుతూ ఉంటే ఆ స్టాక్ మార్కెట్స్, ఆ కంపెనీస్, ఆ ఫండ్స్ అనేవి వీ కెన్ ఆల్సో గ్రో విత్ దట్. సో గవర్నమెంట్ అనేది మేజర్ గా మన దేశంలోనే డెవలప్ అవ్వాలి, మనం అనేది ఆత్మనిర్భర్ గా, అండ్ వీ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీ అదర్ కంట్రీ. ఎందుకంటే వేరే కంట్రీ ఎవరితో గొడవైంది అనుకోండి, ఫ్రెండే కావచ్చు, ఇప్పుడు తర్వాత ఎనిమి అనుకోండి మొత్తం ఆపేస్తాడు. ఇప్పుడు రష్యాతో బాగుంది కాబట్టి S-400, 500 ఇవన్నీ ఇస్తున్నారు, ఫ్రాన్స్ తో బాగుంది కాబట్టి రఫేల్ ఇవన్నీ ఇస్తున్నారు. లైక్ ఆర్మీ పరంగా కానీ వెపన్స్ పరంగా చూసుకుంటే తర్వాత గొడవలు అయినాయి అనుకోండి, లేకపోతే ఎన్నాళ్ళని హై రేట్స్ పెట్టి కొనుక్కుంటాం, వాళ్ళు రేట్లు డబుల్ చేస్తారో త్రిబుల్ చేస్తే పరిస్థితి ఏంటి? సో మనము ఎక్కువ అవ్వాలి. ఇప్పుడు యూపీఐ ఉంది, యూపీఐ ఎన్ని దేశాలు కొనుక్కుంటుంది, మనకి ఎన్ని కోట్ల లాభం. జస్ట్ థింక్ ఆఫ్ దట్.